చెప్పి దేవాది దేవతలంతా 1,600,300,376 దేవతల దేవతలు అదే సుక్కలాదు ఉన్నరాట శివుడు జంగమయ్యా ఓ బుద్ధారి కావు జంగమయ్యా జంగమయ్యా అరే ఓ బుద్ధారి కావు జంగమయ్యా యాగం చేస్తూ ఉండగా సూర్యవంశం రాజు చంద్రవంశం
మంది చక్రవర్తులు వస్తుంది పాలకులందరూ ఏదో వచ్చిందట. అందరూ ఏదో వస్తూ ఉండగా ఎదుర్కొండంలా ఉన్న ఈత రాకుండా సంగమయ్య పుండలికం చేస్తూ ఉన్నాడట. ఒక్కనాడు చదవడం లేకపోతే పొట్టల భోజనం అడిగదు నారదా. ఈ దేవాని దగ్గర చిచ్చు పెట్టుకోండి కావాలని చెప్పి తాత నారుడైనా గట్లమయ్యే నారా ఇంతమంది నారా అయ్యా దేవతలారా, ఇంతమంది దేవాల దేవతలు ఏం చేస్తున్నారు ఆయన? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక వెళ్ళైనా యజ్ఞం అవుతుంది, ఒక చిన్న యాగం అవుతున్నది. పుత్రకామ యాగం చేస్తున్నారా? అవును. అయ్యా దేవతలారా, ఇంతమంది దేవతలు సభ చేసి కూర్చున్నారు కానీ దేవతలారా, ఇంతమంది దేవతల ఎవరి భార్య ప్రతిమతను మీరల్లా చెప్పగలరా? చెప్పగలరా? మీరల్లా చెప్పగలరా? చెప్పగలరా? ఎవరి భార్య ప్రతిమతను మీరు చెప్పగలరా? దేవతలారా, సభ చేసి కూర్చున్నారు కదా. అవును. ఇంతమందిలో ఎవరి భార్య ప్రతివదనం మీరు చెప్పగలరా? చెప్తాను. ఎంతమంది చెప్పవా? చెప్తారా? చెప్తాను. ఎవరి భార్య ప్రతివదనం? విష్ణువ, తమ్ముడ, ఇంద్ర, చంద్ర, దేవేంద్ర. ఎవరి భార్య ప్రతివదనం చెప్పురా? పార్వతి కన్నా మాత లేడు, శంకరుని కన్నా తాత లేడయ్యా. పార్వతే ప్రతివత, పార్వతే దేవత, శంకరుడే దేవుడున్నాడయ్యా. పార్వతి కన్నా మాతానే, శంకరు కన్నా దాతానే. అవును. శంకరుడి భార్యనే ప్రతివత. ఇంతమంది దేవతల్లో శంకరుడి భార్య తప్ప ఎవరు గారు ప్రతివతలు? అంతే అంటవా? అవును ఆయన. శివుడు లింగమయ్యా, దేవుడులాగా ఏమి ఒకనైనా అమ్మవారు దేవి పార్వతం ప్రతివతలా. పార్వతి ఒకవేళ ప్రతివత ధర్మం మూసలు శంకరుడు శ్వేషము దేవుడు దేవజంకమయ్యా. మారు రూపం మీద పోతున్న మారు రూపం మీద ఎన్నుకున్న కైలాసం పోతున్న నా భార్య దగ్గర ఒకవేళ నేను మహారావేశం వేసుకోవాలి. నా భార్య ప్రతిపద ధర్మం ముసలి చూడు. అప్పుడే ఒకవేళ చూడు జంగమ ఆదరు దేవుడైనా ఊపిరి పాట మారండు దేవుడు
దేవానికి మోరంత చెక్కువస్తుంది శివశంకరేవుడు దేవాది దేవతంగమయ్యా అమ్మవారు పార్వతమ్మ పంచనగరంలో ఉన్నది అమ్మవారు పార్వతమ్మ రాగి భూషణాలమ్మ పార్వతమ్మ అది మా భక్తుడు గన్నటి జైమవతి పార్వతమ్మ గిరిరాజుల పుత్రిక గిరిజమ్మ పార్వతమ్మ గంధదాలు వచ్చినాని గర్భాన వడ్డది శంకురాలు వచ్చి జమునాలు వడ్డదైనా అచ్చగాడు బుచ్చగాడు గోవ సన్నాసి వచ్చినట్టు నొచ్చిన కనిపిస్తున్నటువంటి అమ్మవారు పార్వతమ్మ వచ్చినాలు వచ్చేదానికి ఎంబరు మాణిక్యాలు ఎదుకొని పార్వతమ్మ అమ్మవారు ఇల్లు పార్వతమ్మరా అమ్మవారు ఇల్లు పార్వతమ్మరా తల్లి కూడా బయలు రాని అమ్మవారు ఇల్లు పార్వతమ్మరా గంటరాజరు మొదలైనా గర్భరాజలు ఎల్లినాని గంటరాజరు మొదలైనా శంకురాజరు మొదలైనా జనమరాజలు ఎల్లినాని శంకురాజరు మొదలైనా ఒక్కొక్కరు అదనైనా వనరు రాజలు ఎల్లినాని ఒక్కొక్కరు అదనైనా మూగరాజరు అదనైనా అమ్మో మూగరాజరు అదనైనా ముచ్చుగానే తల్లి రాని నాని మూగరాజరు అదనైనా పటు పటు ఓ తంగమయ్యా అటుకతో నేను తెచ్చినానుగా పటవయ్యా ఓ తంగమయ్యా తంగమా తంగమా తంగమో తంగమా అద్భుతం తెచ్చిన పటవయ్య తంగమయ్యా తంగమయ్యా అమ్మవారు పార్వతమ్మ అద్భుతం తెచ్చింది పట్టు తంగమయ్యని చూసి ఒకవేళ తంగమయ్య ముఖం చూసింది
పరమేశ్వరుడా నా పద్మానే రాఘవా అంగితోటి లింగమా అవతారాలే పురుషుడా ఇలా మీదికెక్కరో వేలియ బంగారమా ఇక లోపులు మెచ్చినవాడా లోపునే గురుడవయ్యా ఇక పువ్వుల్లానే దారమా నా పుణ్యానే పురుషుడా ఇక అయ్యయ్యో నే నాలుడు అయ్యయ్యో నే నాలుడా నాదా దేవతంగమయ్యా మన మేడకు రానికి నాదా ఓ దేవతంగమయ్యా మారేశం కట్టినవు దేవతంగమయ్యా మారేశం కట్టినవు దేవతంగమయ్యా మారేశం కట్టినవు దేవతంగమయ్యా మారేశం కట్టినవే దేవతంగమయ్యా దాని పేరు నా పేరు రామో రామ దాని పేరు నా పేరు రామో రామ ఒప్పుల రణగలిగే గంగ మూలంగా ఒప్పులమో స్వామి మన పేడకు రానికి మనం ఏ సంగతిలో ఉన్నాయన దానికి కారణం స్వామి నారీమణి స్వామి పార్వతి స్వామి బాబా ఏకవతి పార్వతమ్మ ఒకవేళనైనా తెలుస్తుందో తెలియదు అనుకున్న నన్ను గుర్తుపడతావో అని చెప్పి బాబా పార్వతమ్మ మారు రూపం మీద వచ్చినా గాని నాదా నాదా అంటున్నావు అన్ని రెండు ప్రాణాలు కలిగి మిగిలిన మొత్తం తెలవా వెళ్ళకుంటున్నావు బాబా నీ భక్తి నచ్చిన బావకము నచ్చిన బుద్ధి నచ్చిన ధ్యానము నచ్చిన బాబా బాబా పార్వతి పార్వతమ్మ మీ మొగోళ్ళు తక్కువలు గారు మగవాళ్ళు తక్కువ గారు మీ మొగోళ్ళు అట్లా మేము లిప్స్టిక్ పెట్టుకున్నా ఆడలో ఏమంటాం చీర కట్టుకున్నా ఓ డ్రెస్ వేసుకున్నా బాగుంది మమ్మల్ని మోసపుస్తారు మీ ఆపద ఎప్పుడు వచ్చి పోతారు మళ్ళీ రాకూడదు రాదు మీ తక్కువ గారు మొగోళ్ళు ఆడలేదు సక్కమైన మేమే కరెక్ట్ ఉంటాం ఆడలం నాదా దేవతంగమయ్యా మన పెళ్ళై నుండి ఎప్పుడైనా నచ్చినా అన్నాడు కానీ నాదా దేవతంగమయ్యా మెచ్చి నాకేమి ఇస్తీవి దేవతంగమయ్యా మెచ్చినంటే కానీ మెచ్చినాకే మెచ్చు స్వామి ఓ దేవతంగమయ్యో మెచ్చినాకేమిస్తి బాబా ఏకవతి పార్వతి బాబా ధనముగా వల్ల ధాన్యముగా వల్ల బాబా కోరుకున్న వరము నేను కూడా ఇచ్చినాను ఓ బాబా ఏకవతి పార్వతి
ధాన్యం కావాలా ఎండి కావాలా బంగారం కావాలా నువ్వు ఏమీ కోరుకున్నా నేను ఇస్తా బాబా పిల్ల కావాలన్నా పిల్లగాడు కావాలన్నా ఏది కావాలన్నా సరే నాదావో దేవతంగమయ్యా ఎండి నాకెందుకు బంగారం నాకెందుకు నాదావో దేవతంగమయ్యా ఓ పెళ్లికి పోయినా పేరంటానికి పోయినా నోముకు పోయినా రథానికి పోయినా గిట్టనే 10 మంది కూర్చున్న దగ్గర నీకు ఎన్ని తులాల బంగారం ఉంది నీకు మిద్దెలు ఎన్ని ఎవరు అడగరయ్యా నీకు ఎన్ని ఎకరాల పొలం ఉందని ఎవరు అడగరయ్యో నీ కడుపులో వచ్చిన వాళ్ళు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటారయ్యో గంగమా బిడ్డలు ఎంతమంది కొడుకులు ఎంతమంది అంటే నేను ఏమంట చెప్పులయ్యో ప్రాణాలు ఏమంట చెప్పులయ్యో కన్నారా అమ్మంటలు నాదా సంగమయ్యో ఆడవిల్లాలు లేరు ఓ సంగమా అయ్యా ఓ దేవుడు కొడుకన్న లేకపాయే లేకపాయే తెలుండి ఎవరి పాలు భగవంతుడు ఎవరి పాలు నాదా ప్రాణనాదా ఈ ధనముండి ఎవరి పాలు ఓనాలుడు ఈ ధాన్యముండి ఎవరి పాలు ప్రాణనాదా ఇక సిరి పాలు లేని ఇల్లు నానాలుడు చీకటిపోలేరు కూడా అంటారేమో ఇక పసిపాల లేని ఇల్లు ఓనాలుడు ఆ మంచి గుళ్ళు అంటారయ్యా ప్రాణనాదా రామ 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 రాము పాడనాదా సంగమయ్యా అడవిల్లాలు లేరు ఓనాలు వనయ్యా సంగమయ్యా కన్న లేకపాయే లేకపాయే తప్పవరి పాలు నాదా ప్రాణనాదా ఈ ధాన్యమవరి పాలు నాదా ఓనాలు ఇద్దరెవరి పాలు నాదా ప్రాణనాదా నాదా దేవ సంగమయ్యా ప్రతిపాలనే నిన్ను బామంతే గుళ్ళందరయ్యా పిల్లలే నీళ్ళు పిల్ల కొట్టమంటారు కొడుకులే నీళ్ళు కందులు కొట్టిన కళ్ళం అంటారయ్యా అన్న కూడా కళ్ళకు సంతానమోడి గట్టు సంగమయ్యా సంతానమోడి గట్టు సంగమయ్యా సంతానమోడి గట్టు సంగమయ్యో సంతానమోడి గట్టు సంగమయ్యా నాదా దేవ సంగమయ్యో అతిక 100 మంది ఆడి విల్లలు ఇయ్యాలి 100 మంది కొడుకులు పడి కట్టవయ్యో మొత్తం కలిపి 225 మంది సంతానం ఒడి కట్టవయ్యా మొత్తం కలిపి 225 మంది అవును స్వామి చాలా సాలు గారికైతే తృప్తి పడతాయి అబ్బా నువ్వంటే ఇద్దరు పెడితేనే కష్టం ఉంది ముగ్గురు పెడితేనే కష్టం ఉంది ఇంకా అదేదే కష్టం ఉంది ఇద్దరు పెడితేనే కాదేది ఉందంటే 225 మంది అమ్మడాల కొడితే ఇబ్బంది పడుతున్నారు మరన్నా కాస్తే అరే 225 మంది కాదను నేను దాస్తా కదా మొత్తం నువ్వెంత చేస్తావు అందరికన్నా అవును మరి నేను ప్రతిమతం కదా అట్లనా నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు సార్ నీతో తప్ప ఎవరితో మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు నిజం ఫస్ట్ టైం అంతేనా అవును మరి అందుకని నీకు డబుల్ నా దగ్గర ఇప్పుడు వాట్సాప్ నెంబర్ లేదు ఫోన్ నెంబర్ లేదు ఒక్కదే ఏదున్నా అందరికంటే డబుల్ ఉన్నాయి ప్రతిభత వారి అందుకని స్వామి స్వామి ఓ దేవతంగమయ్యా రామాయణ పార్వతమ్మ
సభ 100 మంది వీర కొడుకులు కావాలి, అక్క 100 మంది ఆడబిడ్డలు కావాలి. అబ్బా ఒక్క పిల్లని చదివే కష్టం అంటే ఈ సీట్కి 225 మంది సంతానం కావాలంటున్నాం. అవును. మరి ఒకవేళ బాబా పర్వతమ్మ ఏం పెట్టి శాతమమ్మ బాబగన్నే పిల్లలు ఎట్లా చదువుతావు పిల్లలు ఎట్లా చదువుతావు బాబగన్నే బాబా పర్వతమ్మ 225 మంది అంటే ఒక్కటే సన్నవిశ్వరుడు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇద్దరు జాతలు మాకంటే ఉందంటే ఇంతమందిని ఎట్లా చేస్తావు బాబా? అంతమేఘవతి దేవి పార్వతి స్వామి ఇంతమందిని ఎట్లా చేస్తావు? నాదా ప్రాణేశ్వర చల్లడకి ఎన్ని రంధ్రాలున్నాయో నా సన్న పుష్పానికి ఎన్ని రంధ్రాలున్నాయి నాదా. చల్లడకి ఎన్ని రంధ్రాలున్నాయో నా సన్న పుష్పానికి ఎన్ని రంధ్రాలున్నాయ్యా. ఇక దారకొక్క పిల్లనైన దాదుగా పెట్టి కూడా పెద్ద ఎదురాడుగా దారకొక్క పిల్లనైన దాదుగా పెంచి కూడా నేను పెద్ద చేసదా. పచ్చిపాలు నేను పోసదానుగా పావురంగా నేను దాదానుగా పాలు నేను పోసదానుగా దూదాన వాళ్ళ నాలుగానుగా జల్లలకి ఎన్ని రంధ్రాలున్నాయో నా సన్న పుష్పానికి అన్ని రంధ్రాలున్నాయి నాదా. దానకొక పిల్లని సాది సవరించి పెంచి పెద్ద చేస్తానాదో. సంతానం కూడా అయ్యో ఓ దేవాయ్య దంగమయ్యా నాదా ప్రాణేశ్వర తారకొక్క పిల్లని రాస్తానయ్యా సంతానం నాకు ఒడిగట్టు స్వామి. ఇది మీ దంగనైన శివుడు దంగమయ్యా ఏమంటాడైనా సన్న పుష్పానికి జల్లడికి అన్ని రంధ్రాలు ఉన్నాయండి. ఆ సన్న పుష్పానికి అన్ని రంధ్రాలు వేసి రంధ్రానికి ఒక్క పిల్లని చేస్తానంటున్నది. సంతానం ఏమన్నప్పుడు శివుడు దంగమయ్యా ఏమంటాడమ్మా? పార్వతి వల్లముడు పాయమ్మావు దంగమయ్యా దేవాది దేవగంగ గౌరి వల్లవ గంగాధర శంభో శంకర పార్వతి వల్లముడు పాయమ్మ అంబరందాముడైనా ఆశుడు దంగమయ్యరా. ఆ దేవ దంగమయ్యనమ్మా రామా పార్వతమ్మ నువ్వు అన్న విధంగా నువ్వు కోరుకున్న విధంగా పుత్ర సంతానం నీకు ఇస్తగాని నేను ఒక్క పిల్లలైన మధుమతోడు 3 వస్త్రాలు కోరుతున్నా బాబా. ఓ బాబ పార్వతి పార్వతమ్మ ఉదమతోటి 3 వస్త్రాలు కోరుతున్న బామా పార్వతమ్మ. అయ్యా 3 కాకపోతే 10 కోరు. నా పిల్లకంటే నాకు ఎక్కువ ఉంది. నా పిల్ల కోసం ఎన్ని చేస్తా. అంతేనా? అవును. మరి కొంతమంది కోట్లు పెట్టినా కానీ కోట్లు పెడుతున్నారు ఇవాళ రేపు సంతానంలో. అవును. మరి కోట్లు ఖర్చు పెడుతున్నారు. తిరిగే యాత్రలే కాదు, మొక్కులే కాదు, కట్టె ముడుపులే కాదు, తిరిగే హాస్పిటల్లే కాదు, ఎన్ని పెట్టినా అయితలేరు. ఎందుకు గారు ఇద్దరు కాదు అయితలకు అయితలే అమ్మవారి కృప ఇద్దరు అందరికి కావాలి. అయ్యయ్యో బాబా పార్వతమ్మ మరి ఒక వెళ్ళైన మనతోటి 3 వస్త్రాలు కోరుతున్న బాబా ఎగమతి పార్వతమ్మ. పురుగు ముట్టని
పుష్పం కావాలి, చీడలేని పత్రి కావాలి, కప్పముట్టని గౌతం కావాలి బాబా పార్వతమ్మ. పురుగు ముట్టని పుష్పము, చీడలేని పత్రి, కప్ప ముట్టని నీళ్లు తీసుకొచ్చిన ప్రాణాల పూజ చేసినట్టు ఉంటే పుత్ర సంతనం నీ కళ్ళ ఇచ్చే రాము రామ రామ. నీ కళ్ళ ఇచ్చే రాను పార్వతమ్మ, అదేవ జంగమయ్య రామ రామ, అదేవ జంగమ శివదేవ జంగమ, అటువంటి మాటలమ్మ జంగమయ్య, మాటలల్లో వెలుగుతాడు దేవుడే. పురుగుముట్టని పుష్పం కావాలి, చీడలేని పత్రి కావాలి, కప్ప ముట్టని గౌతం కావాలి బాబా అయ్యగమతి పార్వతమ్మ. మూడు మూడు వస్త్రాలు తోడు మూడు వస్త్రాలు చేస్తే నీకు పుత్ర సంతానం ఇస్తానంటుంది శివుడు జంగమయ్య. అదేవ జంగమ దేవ జంగమ, శివుడు జంగమయ్య జంగమ. పురుగుముట్టని పుష్పం, చీడలేని పత్రిక, పౌట్ర గౌతం, మధువతోడు మూడు వస్త్రాలు ఎంత పుత్ర సంతానం ఇస్తా బాబా పార్వతమ్మ. స్వామి ఏమిటి స్వామి దేవ సంగమయ్య, కోరు అంటే నీ పాడు పొంద కోరుకున్నావు, కొండంత రాగా తీసి పిచ్చకుంట పాట వాడినది ఎత్తు సంగమయ్యా. కప్ప ముట్టని గౌతమయ్యంత పిశాసి, పురుగు ముట్టని పుష్పమెంత లెక్క, చిడలేని పత్రి లెక్కెంత, పురుగు ముట్టని పుష్పం లెక్క ఎంత స్వామి సంగమయ్యా. పురుగు ముట్టని పుష్పం లెక్క ఎంత, చిడలేని పత్రి పిశాసి ఎంత నాదా సంగమయ్యా. ఒక్క బింద నీళ్లు కాకపోతే 7 బింద నీళ్లు తెస్తానయ్యో. నీ ఎల మీద వస్తానయ్యా సంగమా. నీ ముక్కు మురుగ పోస్తున్నారా ఒక గంప పూలు కాగా పోతేనయ్యో, ఒక గంప పూలు కాకపోతే 7 గంపల పూలు వేసుకున్నా నీ ఎల మీద పోస్తా స్వామి సంగమయ్యా. చెప్పుడు మాటలు ఆడింది పార్వతమ్మ, చెప్పుడు మాటలు ఆడింది పార్వతమ్మ. చెప్పుకైనా కాటు పెట్టనే కాటు పెట్టే, చెప్పుకైనా కాటు పెట్టనే పార్వతమ్మ. చెప్పుడు మాట్లాడింది చెట్టు కాటు పెట్టమంటే పార్వతే. స్వామి దేవగంగమయ్య, ఒక బింద కాకపోతే 7 బిందెల నీళ్లు తెస్తున్నా, ఒక గంప కాకపోతే 7 గంపల పువ్వులు తెస్తున్నా, పిల్లని పత్రేస్తున్నాయ్యో. నీకు పూజలు చేస్తానయ్యా. స్వామి ఒక్క గంప కాకపోతే 101 గంప తీసుకొస్తానంటావు.
ఒక బింద లేకపోతే బామా పర్వతమ్మనుతో ఒక బింద తీసుకొచ్చి నీ ఎదవుడుగా వస్తానంటున్నావా మరి ఒకవేళనైనా ఔషధలేని పత్రి ఒకవేళనైనా మరి ఎడుగంపల పూలు తీసుకొచ్చి నీ ఎద మీద వస్తానంటున్నావు మరి ఒకవేళనైనా ఉరుకురికి మీ అగలు వేస్తే పెట్టుకోలేదంటే బామా పర్వతమ్మా మరి ఇది విధంగానైనా చెట్టు కాటి పెట్టి చెట్టు పళ్ళ కడుతున్నావు బాబా ఓదేవి పర్వతమ్మో పార్వతి బామా పర్వతమ్మ ఇది విధంగానైనా మరి పెద్ద పూలను తీసుకొస్తావో మరి కప్ప ముట్టని గౌరమేణ తీసుకొస్తావో నన్ను సరే మంచి నన్ను చూడు గంగమా గురుదేవుడు మరి అమ్మవారు పార్వతమ్మ చెట్టుకు మాటలాడి చెట్టు కాడి పెట్టి ఒకవేళ తాన బింద పూతాన పెట్టుకొని పూల పట్టుక చేత పట్టుకొని పార్వతమ్మ అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత అల్లిరాని పగడా చేనా ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత అల్లిరాని పగడా చేనా ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత అల్లిరాని పగడా చేనా ఢిల్లీ కాంత అమ్మవారు పార్వతమ్మో ఢిల్లీ కాంత తల్లి బయలుదేరినాడే అమ్మవారు పార్వతమ్మ ఢిల్లీ కాంత తల్లి బయలుదేరినాడే ఢిల్లీ కాంత గంటాల దర్వాజాలు ఢిల్లీ కాంత గనముగ దాటినాదే ఢిల్లీ కాంత సింగూర దర్వాజాలే ఢిల్లీ కాంత చినముగ దాటినాది ఢిల్లీ కాంత లాలి మేడలెళ్ళినాదో ఢిల్లీ కాంత నక్క మేడ దాటినాదే ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత ఆరండ పడవిలో నా ఢిల్లీ కాంత గట్టియ మధ్యాహ్నం ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత క్షత్రియ మధ్యాహ్నం ఢిల్లీ కాంత పార్వతమ్మ పేరు ఎల్లునే ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాపులల్ల దూరానమ్మో ఢిల్లీ కాంత కారండ పరవీడో నా ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత జీవలైన దూరానట్టి ఢిల్లీ కాంత కీకకారంట మందు ఢిల్లీ కాంత అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత అమ్మవారు పార్వతమ్మో ఢిల్లీ కాంత తల్లి బయలు ఎల్లినదే ఢిల్లీ అల్లిరాని అల్లిరాని ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత అమ్మవారు పార్వతమ్మ దేవి పార్వతమ్మ ఒక్క వెళ్ళనైనా గంప చేతులు పట్టింది గజాన మీద పూజాన పెట్టింది గజాన మీద పూజాన పెట్టి ఒక వెళ్ళారు వేసం చెప్తులే అంటే ఇల్లు ఊరు వెళ్ళి వెళ్ళి ఊరు వెళ్ళి దాడుతుండదమ్మా వాడల్లో మేడల్లో దాడుతున్నది పార్వతి అమ్మవారు పార్వతమ్మ పోతుండవ చూడు జంగమయ్య బామా ఎగమతి పార్వతమ్మ చెట్టు కాడి పెట్టినావు చెట్టు పళ్ళం కట్టి బామా నాతో చెట్టు కట్టిపోతున్నవే ఆవు పాలు ఎన్నాళ్ళు ఆచారం ఎన్నాళ్ళు కోడి పాలు ఎన్నాళ్ళు నీ దగ్గర భోజనం ఎన్నాళ్ళు చెట్టు మీద పుష్పం వెళ్ళాలి నీ ముఖం మీద ఎన్నాళ్ళు కడకాంతుంటది బామా నీ ముఖం మీద కడకాంతి ఎన్నాళ్ళు ఉంటదే చూస్తానన్నాడు చూడు జంగమయ్యా దేవాది దేవ జంగమా గురుదేవుడు
జంగమయ్య ఆలోచన చేసిండు దేవ జంగమయ్య వెళ్ళిపోతూ ఉన్నాము దేవి పార్వతి బామా పార్వతమ్మ ఒక్క వెళ్ళనైనా బామా పార్వతమ్మ నీ దగ్గర గజములను ఆడపిల్ల పుట్టలో మరము శ్రీకృష్ణ పరమాత్మ తెలవలేదంట వెళ్ళిపోయే రోజున కాల దేవరంగమయ్య కళ్ళ చూసినాను మరి నూటికొక్క మంత్రం నూటి చెప్పకుండా ఏడుకొక్క మంత్రం ఏడు చెప్పకుండా సంజయ మంత్రాలు చాలా ప్రార్థన చేసిండు ఏదైతే మంత్రులు ఇచ్చిండు దేవరంగమయ్య శివుడు మంత్రులిచ్చి గుడికలు యాబాగా పట్టుండు జంగమయ్య ఓనం మీద పట్టుండు దేవ జంగమయ్య సప్పట్లు పెట్టాలి సప్పట్లు పెట్టాలంటే సంగపాపలు అవుతాయి సప్పట్లు పెట్టకుర్రి సప్పట్లు పెట్టాలి రెండు చేతుల వరకు గాల్లే కొట్టుర్రి రెండు చేతులు ఇబ్బంది పడకుర్రి అదే ఓనం మీద పట్టుండు దేవ జంగమయ్య మీద వచ్చినప్పుడు ఏ చెట్టుకు చూసినా పురుగులే ఉండాలి ఏ చెట్టుకు చూసినా నీటినే ఉండాలి నా దేవ జంగమయ్య గుళ్ళు జంగమ ఆ మంత్రి జీవన మీద పెట్టినప్పుడు ఏ చెట్టుకు చూసిన పురుగులే ఉన్నాయి ఏ చెట్టుకు చూసిన సీడనే ఉన్నాయమ్మా రామా అని ఒకవేళ దీవించి జీవనార్థ పెట్టిన సంగమా గురుదేవుడైనా పూల పుడిక చేత పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ పూల వనానికి పోతానని చెప్పి ఇక పూల వనమ్మ కూడా కళ్ళ చూసినా పూల వనమ్మ కూడా కళ్ళ చూసినా సంతోషపడుతుందమ్మ పార్వతమ్మ సంతోషపడుతుందమ్మ పార్వతమ్మ పూల వనమ్మ తల్లి ఎరవచ్చేనా ఆడవాళ్ళకేమో పూలా చెక్కు అన్నారు మరి ఒకవేళ గొడ్డుకేమో సొప్పా చెక్కు అన్నారు బ్రహ్మణకేమో పప్పా చెక్కు అన్నారమ్మా పూల వనము కన్నా చూసింది పార్వతమ్మ అమ్మ పూలు తెంపుతున్నదమ్మా పార్వతమ్మ పూలు తెంపబోత ఉంది పార్వతమ్మ ఆ పూల చెట్టు మీద చేయి పెట్టినప్పుడే పూల వనము ఒకవేళ పూలు తెంపబోతున్నది ఒక్క పువ్వు ఉన్న దగ్గర రెండు పురుగులు ఉంటున్నాయి రెండు పువ్వుల దగ్గర నాలుగు పురుగులు ఉంటున్నాయి అయ్యో నాదా దేవదంగమయ్యా పురుగు ముట్టని పుష్పం ఏమంటివి కానీ ఒక్క పువ్వు ఉన్న దగ్గర రెండు పురుగులు ఉన్నాయి నాదా నేను ఏమి వేయాలని చెప్పి అమ్మవారు పార్వతమ్మ గంగల ఒట్టుకన్నా వెళ్ళిపోతానని చెప్పి తల్లి చెరువులైనా తల్లి చూస్తూ ఉన్నదే రమ రమ రామన్న రామ చెరువులైనా తల్లి చూడబట్టనా శివులైనా తల్లి చూడబట్టనా గుంపులు వర్యాలు చూసినా అమ్మవారు పార్వతమ్మనే గుంపులు వర్యాలు చూసుకుంటే పార్వతమ్మ అడిగిన తిరుగుతున్నదే
రెండు కప్పలు ఉంటున్నాయి. దోషడు నీళ్ళున్న దగ్గర సారడు కప్పలు ఉంటున్నాయి అమ్మా. ఏమి ఎరువు నేను ఎందులోనే ఆరండా ఇక పడివి లోపల ఏమి ఎరువు నేను ఎందులోనే ఆరండా ఇక పడివి లోపల. అయ్యో భగవంతా ఒకవేళ మరి ఆ యొక్క గుంటలలో చూసిన నీళ్లు లేకపోయే, చెర్లలో చూసిన నీళ్లు లేకపోయే, దోషడు నీళ్ళుంటే సారడు కప్పలున్నాయి భగవంతా నేను ఏమి ఎదురని చెప్పి అమ్మవారి పార్వతి పార్వతి నేను గంగలు వెళ్ళి గంగ నదికి వెళ్ళిపోతానంటావా పార్వతమ్మ. గంగా నదికి వెళ్ళిపోతాని మనసులో అనుకుంటుండగా మరి ఒకవేళ తల్లేడు గంగలు పిల్లేడు గంగలు ఎక్కడ చూసినా గాని ఏ చెట్టుకు చూసినా చీడనే ఉంది, ఏ పువ్వు చూసినా మరి ఒకవేళ చీడ పట్టుకుంది. పూలున్న ఈ వనం లోపల పూలు దొరుకుతలేవు, ఏడవనం లోపలనైనా పత్తులు దొరుకుతలేదు. మరి పత్తులంత దొరకకుంటమా ఒకవేళనైనా ఈ ఆకంట దొరకకుంటమా అరణ్యమే సంసత్రే మద్దం చేయకుండా పడి లోపల జలగంగ తీర్థం తీసుకొస్తానందని పల్లెల గంగల పెట్టి వస్తుండగా దేవి నా అమ్మవారు పార్వతమ్మరా శివుడు గంగమయ్య కన్నాలు చూసిన బాబా పార్వతమ్మ తాకి ముక్కాలే తసి గుడిసె కప్పాలే బామా పార్వతదేవి. మరి ఒకవేళనైనా గంగా గంగ భవాని ఒకవేళ పార్వతమ్మకు ఈ తల్లి తెచ్చావు అని చెప్పి బుద్ధి చెప్తానన్నాడు. ఊర పట్టమారిండు రుద్రమేవుడైండు జల పట్టమాలి జగదీశుడై శివుడు గంగమయ్య. అరే ఒకవేళనైనా దేవ భద్రమంది బ్రాహ్మణం అందుకున్నాడైనా అరే రే పదుభద్ర మంటల మండిండు గంగామయ్యో బ్రహ్మాండం అందుకున్నాడమ్మా. భగవంతుల మంటలు మండల శివుడు గంగామయ్యా బ్రహ్మాండం అందుకున్నాడా. అంతరాన దేవ గంగావా ఆటలాడుతున్నాడైనా అంతరాన దేవ గంగావా ఆటలాడుతున్నాడైనా ఎప్పల్లా గంగామయ్యగా శివ గంగామయ్య తేలియాడుతున్నాడేమిగా చెప్పల్లా గంగామయ్యగా శివుడు గంగామయ్య తేలిపోత ఉన్నాడేమిగా ఆలోకం కల్లీనేమో భూలోక నగరమైనా అల్లియడు గంగాలట్టున శివ గంగామయ్య గంగలట్టుకు చేరా వస్తడా అలల శివుడు గంగమయ్య ఈ విధంగా ఎండికొండ కైలాసం కల్లి గంగా గంగ దగ్గరికి వస్తుంది. ఆ గంగ దగ్గర చోకలైనా దేవి గంగా గంగ భవాని మూడుకుండనంటి నుడుసులాది గంగా తేలుకుండనంటి తెప్పలాది గంగా గంగల ఒట్టు దేవా గంగా
దేవాదంగా అదే విధంగా దేరా వస్తాడా అదే విధంగా దేరా వస్తాడా చిన్నపిల్లం ఇది అయినా పెద్ద పిల్లం ఇది చిన్న పిల్లం చిన్న పిల్లం దగ్గర దేరా వచ్చేరా అయ్యో బాబా దేవి గంగమ్మ అయ్యో బాబా దేవి గంగమ్మ అమ్మో బాబా దేవి గంగమ్మ గంగల ఒట్టుకు దేవాలయం గంగల ఒట్టుకు దేరా వచ్చేరా చూడు ఆ చూడు జంగమయ్యనమ్మా జంగమయ్య గంగా గంగా బాబా ఒక్క వల్ల వయ్యారి నారిమని రావే వయ్యారి బాబా గంగాదేవి బామా బామన్న శబ్దము చెవులార విన్నది అమ్మవారు గంగా గంగ భవాని 12 ఏళ్ల పట్టు యమున శ్రీ ఉండదండ గంగదేవి రూపగంగ చూస్తున్న ఓడ్చే వాళ్ళు ఎందరో ఓరవని వాళ్ళు ఎందరో అని చెప్పి మోకాల మీదికి మొండ చీర కట్టినది దెబ్బలు పోయిన దొడిగినది పూల కర్ర చేత పట్టుకొని ఆవలొట్టు గంగో ఇవలొట్టు వచ్చేనా అడ్డమర్త ఉన్నది లేచి నడుస్తున్నది అడ్డమర్త ఉన్నది లేచి నడుస్తున్నది తోలుకుంట గంగో సొచ్చుకుంట గంగో ఆనుకుంట గంగో పూనుకుంట గంగో ఏటు ఒడ్డు పోరాడా ఎవడెవరా బాలుడా ఏటు ఒడ్డు పోరాడా ఎవడెవరా బాలుడా అడ్డం జానుడున్నావు పొడుగు మూరడున్నావు నల్లంగున్నావు నువ్వు వస్తాయున్నావు పొట్టిగా ఉన్నావు పొందుగా ఉన్నావు ఆయి పేరు చెప్పు బాయి పేరు చెప్పు కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎవరున్నారు ఇక ఏ ఊరు బాలుడు ఎవరిలోకో బిడ్డ ఎవరిలోకో బిడ్డ ఎవర్రా నువ్వు గద్దు కదా నాకు గుర్తు సరైన పడ్డది నీ గుంతలే కాదే గొండెల గొండెల అదే గొంతుల గుండెల పడ్డదాను అదే నేనేమన్నా మరి కాదే నీకు పొరగాలు లెక్క కొడుతున్నాను అదేను జర స్మార్ట్గా ఉన్నావుగా గట్టిగా కొడుతున్నావు ఇంకా పైన దొరకలే ఏం దొరకలే అట్ట కూడా కట్టాను ఏది కొట్టినా జర కంటికి పత్తి అయితే ఏది లేకుండా ఇంకా కంటికి పత్తి కాకుంటే పితాంబరం వేసుకుంటుంది కద్దరంగి వేసుకుంటుంది కింపతి అయిన మాసిపోయిన వాళ్ళు వేసుకున్నా ఇద్దరు కంటికి కింపతి అంతే అవును మరి అయ్యయ్యో బాబా ఏగవతి పార్వతమ్మ నారీమణి ఒకవేళనైనా సిగ్గు జడల్లో ఉండే సింగ భార్య దేవి గంగ భవాని అయ్యయ్యో నాదుడా అయ్యయ్యో నాదుడా అయ్యయ్యో నాదుడా అయ్యయ్యో నాదుడా యాలగాని యాలలా యాలగాని యాలలా టైముగాని టైముడా ఎందుకు కోరకొస్తి ఏమి పాని కలిగేనో ఆపదేమి కలిగేనో ఆపదేమి కలిగేనయ్యా ఇవాళ ఈ రోజునా ఇవాళ ఈ రోజునా ఎందుకు కోరకొస్తి
వస్తుంది కోరకొస్తుంది ఓయమ్మో నా అయ్యో నా పండు ఇలా కలిగిన నా మీద ప్రేమ ఐ లవ్ యూ సేమ్ టు యూ ఐ లవ్ యూ టు ఎన్ని రోజులు మరి అవును బావా ఏళ్ళు అవుతుంది ఏం లేదు బాబా కలవక 2 ఏళ్ళు అయిందే కలిసిన 2 ఏళ్ళ కింద కలిసిన మళ్ళీ కలిసిన ఇవాళ 2 నెలల కింద ఈయనే మళ్ళీ ఎన్నడూ కలిసిన నీ మీద ప్రేమ ఉంటుంది బావా అంతేనా అవు మరి ఉండదా చేసుకున్నానే ఉండకపోతే ఉంచుకున్నానే అది ఉంచుకున్నాడు ఎంత ఉంటాడు ఆ జైలు 12 రోజులు ఆ జైలు 10 లేకపోతే ఆడ కాకపోతే ఇంకోడు నీకు కుక్క పాల మందు పెట్టే కాబట్టి అందుకని ప్రేమ ఉంటుంది స్వామి ఏందయ్యా జాలగాని జాల లోపల వచ్చినావు టైం కానీ టైం లోపల వచ్చినావు ఏమో ఆడిపోయిన ముఖం ఆడబట్టింది నిన్న ముఖం వంట తిరిగింది కాయలు పట్టిన మామిడోళ్ళు అక్కడ చిన్న పోయిన మొహాలు కొంచెం ముఖం చిన్న చేసినావు నాదా నిన్ను ఎవరు ఏమని ఓ దేవతంగమయ్యో దేవి గంగభవాణి మరి లేదని పట్టం లేపుకపోను రాలేదు కాదని పట్టం కలుపుకపోను రాలేదు ఇతను చేతులు దొంగ దుస్మానం వేసుకుని నా దగ్గరికి ఎవరు రాలేదు బామా గంగదేవి కానీ ఒక్క మనవి అయ్యో ఒక్కటి కాకపోతే 2 చెప్పు నేను అయింది నీ మాట ఎప్పుడన్నా ఇంతమనే వచ్చిన గీడి దాకా లేకపోతే వినకపోతే నీ దగ్గరికి నేను ఎందుకు వస్తున్నాయి అవును నేను మాట ఎప్పుడన్నా అంటాను అయింది నేను అవును వినకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తాయి పెళ్ళమన్న తర్వాత పెళ్ళమ్మని మా పనివాడా అయ్యయ్యో బామా గంగభవాని గంగభవాని ఒకవేళనైనా ఇది విధంగానైనా బాబా మీ యొక్క పార్వతమ్మ మీ యొక్క పార్వతి దేవి గదాన బిందవట్టి రామ రామ గదాన బిందవట్టి బాబా గంగమ్మ పల్లెడు గంగలాగు వస్తుందమ్మా పల్లెడు గంగలాగు వస్తున్నదే గంగాల ఒడ్డుకైనా వస్తున్నది బాబా బాల గంగభవాని మీ అక్క పార్వతమ్మ యొక్క వెళ్ళైన నేను పుత్ర సంతానం అడిగితే నేనేమన్నానంటే పురుగు ముట్టని పుష్పం తీసుకురామన్నా చూడలేదు పత్రమేమన్నా నేను కప్పముట్టని గౌతం తీసుకురామన్నా బాబా కప్పముట్టని గౌతం తీసుకురామంటే ఒక్క కుండ కాకపోతే 101 బిందె తీసుకొచ్చి నీ తలమురుగ పోస్తానన్నది ఒక గంపల మొగపోతే 7 గంపల పూలు తీసుకొచ్చి నీ ప్రాణాలు మురుగ వేస్తానన్నది మరి చెట్టు కాటు కట్టింది చెట్టు పెంచం కట్టింది గంగల ఒట్టుకొస్తున్నది నీ అక్కకైనా నీళ్ళు ఇవ్వద్దు బాబా ఏ గుంతలు చూసినా పురుగులే ఉండాలి ఏ మడుగులు చూసినా పురుగులే ఉండాలి లక్క పురుగులు ముక్కులు ఆడాలి మరి మా అక్క నీళ్ళు ఎందుకు కోరిందో అంటున్నా నీళ్ళు ఎందుకు కోరింది మా అక్క నువ్వెందుకు కోరిన నీళ్ళు మా అక్క ఏం కోరింది నువ్వేం కోరినావు ఇక మీ అక్కకంట పిల్లలు కావాలంట పిల్లల మీద ప్రీతి చెందిందంటే పుత్ర సంతానం కావాలంటే మరి ఆడోళ్ళకు ఉండదా పిల్లలు చూసుకుంటూ మురుసుకుంటూ ఇంటుంటారు మీ మొగళ్ళకి ఏమైనా అట్లా అట్లా పోతారు వయసులో కూర్చుంటారు బార్లో కూర్చుంటారు ఇంట్లో జోలు పెట్టుకుంటూ కూర్చుంటారు ఆడలో టైం పాస్ కావాలంటే పిల్లలతో కాదయ్యా మన మంజుల మీద కొంత మంజుల ఏమన్నది నీకు లూజు అన్నదా నాకు నాకు ఎట్లా లూజే ఉండే అవును గర్భసంచి చెక్కుడు సంచి కాదు పిల్లల సంచి అదే పిల్లల సంచి తీసేయాలంట దానికోసం లూజు అన్నది 3 పుట్లు వేస్తానది ఇక 3 పుట్ల బాధ బదులు మా అక్కకి అయితే నాకు అయినట్టు కదా అయింది మా అక్క కూడా నాకు వచ్చినట్టు కదా అయితే అక్కతో ఎట్లా ఇస్తున్నా అయ్యా మా అక్కకి ఇస్తా నీళ్ళు ఇస్తావు ఇస్తా మా అక్క అంటే నేను అన్నట్టు కదా అయింది మా అక్క పిల్లలు అయితే నా పిల్లలు కాదా అయితే ఆడోళ్ళ మాట మేము ఆడోళ్ళం ఒకటే మీ మొగలు ఎక్కడ
అది ఎట్లుంటారు మంచిగానే ఉంటుంది. ఆపదలో వస్తే ప్లీజ్ 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 అని బతలాడతారు. కాకపోతే నీ ఆపద నచ్చేమంటారు. లేచినా లేవరు, ఊపితే ఊగరు. లక్ష రూపాయలు వెంటనే పెడతాం, పూలనే తింటాం. మీరా? అవును, బాగానే పెడతారు. అవును, మరి బాగానే పెడతారు అయ్యా. రాధా ప్రాణేశ్వర నీళ్ళు ఎట్లా ఇస్తా మా అక్క కొడితే నాకు ఇచ్చటేనే. అంతేనా? అవును మరి. అయ్యయ్యో బాబా గంగదేవి, నీ యొక్క పార్వతమ్మ ఒకవేళ గంగల పట్టుకు రాంగల నీ యొక్క మాట నీ మాట ఒక్కటి అంటున్నావు. నీ యొక్క గుళ్ళు ఇస్తానంటున్నా బాబా గంగదేవి. నిన్ను అన్న మాటలు మర్చిపోయినవా బాబా? నీ యొక్క పార్వతమ్మ పార్వతమ్మ మీ అక్క పార్వతమ్మ ఏమన్నది? నీసు గంగ, ముక్కిడి గంగ, మురికి గంగ, కౌసుదానము, నీసుదానము అని చెప్పి ఒకవేళ నిన్ను తీసి 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 తీసేయలేదా మీ అక్క పార్వతమ్మ? అడనాడు మాటలున్నా ఇలనాడు మసి కూడా పోయినావా పార్వతమ్మ? మసి పోయినాడే ఓ బామ పార్వతి, మసి పోయినావా దేవి గంగమ్మ, బాబా గంగదేవి. మురికి గంగ, ముక్కిడి గంగ, నీసు గంగ, కుంటి గంగ, హౌసు గంగ, రొయ్యలు పట్టిందానా, చేపలు పట్టిందానా, పరక చేపలు పట్టిందానా అని తీసేయలేరా? ఇవాళ యాదకు తీయాల చెప్పి దొరికి సమయం ఇవాళ వచ్చిందని నేను చెప్తున్నా. అవును, అవును, ప్రతిముఖంగా టైంకి యాడ్ చేసేదేనా? దాదా ప్రాణేశ్వర అలనాడు ఒకవేళ చెట్లల్లో కూడొచ్చిందానా, గుట్టలల్లో కూడొచ్చిందానా, రొయ్యల ముక్కలు రక్కిందానా, రోచినాశం తన్నది మరకలం తిందానా, పాసుపట్టదానన్నదయ్యో. మరిసి నా దుఃఖము మల్లయాలి శ్రీవయ్యా, మలయాళి శ్రీవయ్యా, నా దుఃఖము మల్లయాలి శ్రీవయ్యా, దుఃఖము మలయాళి శ్రీవయ్యా. అలనాడు అన్న మాటలను మర్చిపోయిన కానీ అది శ్రీవయ్యో దంగమా. పోసుకున్న గంటడాన్ని ఉత్కమియ్యబోను నేను. ఇప్పుడు నచ్చిందా నీకు? నైట్ అసలు పదిప్పిస్తా. నైటా? నైట్ అయితే ఎండాకాలం వస్తుంది, ఈ కాలం ఉపయోగదు. వచ్చేది చలికాలం. చలికాలం చలికాలం అంటే జర ఎక్కువ 2-3 వేస్తా ఒకటి జూన్స్ పై ఇప్పిస్తుంది. నాదా ప్రాణేశ్వర మరి ఒకవేళ మరి ఊట కిందకి వేస్తున్నా ఉసుక మీదకి వేస్తానయ్యా. ఊట కిందకి వేసింది ఉసుక మీదకి వేసేనా, ఊట కిందకి వేసింది ఉసుక మీదకి వేసేనా. అమ్మవారు గంగమ్మ గాదేవి గంగమ్మ, అమ్మవారు గంగమ్మ గాదేవి గంగమ్మ. అమ్మవారు నీసుపోయిన బిడ్డ నాసుగల గంగ, సంతపోయిన బిడ్డ జలవీర గంగ, వెస్తపోయిన బిడ్డ బాగిరి గంగ గంగ భవాని. అయ్యో తెలగు రామ. అమ్మవారు గంగది ఊట మీదకి కిందకి చూస్తే మీరు ఎప్పుడు చేసిందో. గంగమయ్య ఒక్క వెళ్ళలైన గంగదేవికి చెప్పిండు బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి పక్కన వండే బ్రాహ్మణ వందే
తండ్రి గల్ల లక్ష్మయ్య పేరు మీద కొడుకల్ల లింగమయ్య గారే మార్కులకి నైట్ పర్మనెంట్ ఉండే లక్ష్మణ బస్కు